మా స్ట్రిక్ట్ ట్రెక్ లీడరేనా అందరినీ చంపుతున్నాడు. సో డే 2 స్టార్టెడ్. జుడోకా తాలాబ్ చూసేసి అక్కడ నుంచి కేదార్కంఠ సమ్మిట్కి వెళ్తాము. సో ఇప్పుడే కేదార్కంఠ బేస్ క్యాంప్కి వచ్చాము. ఇప్పుడు కాదు, ఒక 1.5 hour బ్యాక్. సో 2:30కి ఆ టైంకి రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా ఇట్స్ లైక్ కంప్లీట్లీ క్రౌడెడ్. చాలా మంది గ్రూప్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇట్స్ టూ క్రౌడెడ్. అన్నీ బాగా వేస్ట్ చేస్తారు, రిసోర్సెస్ అండ్ ఆల్. అండ్ దే విల్ మెస్ అప్ ది ఎన్వైర్న్మెంట్. బాగా ట్రాష్ వదిలేసి వెళ్తారు. టెంపరేచర్ ఇస్ స్టిల్ బిలో 0, నాట్ ష్యూర్. కానీ ఐల్ జస్ట్ షో యూ. సీదే అసలు మొత్తము ఎంతమంది అక్కడ ఉన్నారో యూ ఓన్లీ గుడ్ టు సీ హియర్. కానీ ఆ కింది వరకు అన్నీ టెంట్స్ వేసేసుకొని పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ దేర్. సో నెక్స్ట్ డే ప్లాన్ ఏంటంటే ఎర్లీ డే మార్నింగ్ 2 o'clock లేస్తాము. విల్ హ్యావ్ అవర్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అండ్ విల్ స్టార్ట్ ఎట్ 3 o'clock సమ్మిట్. సో సమ్మిట్ ఆల్మోస్ట్ 3 kilometers ఉంది. కొంచెం స్టీప్ ఇంక్లైన్స్ ఉంటాయి హోప్ఫుల్లీ. సో సమ్మిట్ అయిన తర్వాత కూడా దే విల్ కమ్ బ్యాక్ డౌన్ ఆన్ ద సేమ్ డే. సో మోస్ట్ ప్రాబబ్లీ 3 o'clock స్టార్ట్ అయితే విల్ కమ్ డౌన్ బై 12:30 or so. సో చూడాలి how it goes. But it's gonna be a really chill night today as well. We'll see how it goes. టైం 3 అవుతుంది. సమ్మిట్కి స్టార్ట్ అయ్యాము. 2 గంటలకు లేపారు. బ్రేక్ఫాస్ట్ పెట్టారు. బ్రేక్ఫాస్ట్లో ఉప్పులేని ఉప్మా, రవ్వతో స్వీట్ చేసి వేడివేడిగా ఒక లెమన్ టీ ఇచ్చారు. సో 3 o'clock ఎందుకు స్టార్ట్ అవుతున్నామంటే సన్ రైజ్ వస్తే ఐస్ మెల్ట్ అవుతుంది. సో ఐస్ మెల్ట్ అయ్యేటప్పుడు సమ్మిట్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే 3 o'clock స్టార్ట్ అవుతున్నాము. I lost my body in the summer storm, somewhere over the ocean. And I think my mind may also be gone. Something more than a steady hand is what I need to borrow, just to level it out and make a new plan. Finally guys, so we have reached the Kedarkantha summit. It's around 10:30. So we took around 2. We started around 2 or not 2. We woke up at 2. We started around 3:30 or 4, and it's 10 now. So almost 6 hours trek from Kedarkantha base. It's really good. The climate is pleasant. Not much wind. కానీ క్రౌడే చాలా ఉంది. చాలా క్రౌడ్ ఉంది. అండ్ మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ న్యూ ఇయర్ చాలామంది వచ్చారు. కానీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్స్ కంప్లీట్లీ మౌంటైన్ ఇస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ స్నో. చాలా బాగుంది. ఐ విల్ షో యూ. కంప్లీట్ స్నో ఉంది. It's good, and the best time to come to this place is winter. So you guys plan in such a way that
ఎక్కువ క్రౌడ్ లేకుండా చూసుకోండి, నాట్ ఆన్ ఫెస్టివల్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, న్యూ ఇయర్ ఆర్ సంథింగ్, సో దట్ యూ ఎంజాయ్ ద నేచర్ అండ్ యూ వుడ్ నాట్ ఫీల్ లైక్ యూ హ్యావ్ కమ్ టు ఎ టౌన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో యా, ఇక్కడ నుంచి డిసైడ్ చేస్తాము. వీ విల్ గో బ్యాక్ అగైన్ టు కేదార్కాంత. సో మార్నింగ్ వచ్చిన రూట్లోనే వెళ్ళాము, వీ విల్ టేక్ ఎ డిఫరెంట్ రూట్. అక్కడ స్లైడ్స్ ఉంటాయి కొన్ని, సో వీ కెన్ ఎంజాయ్ రియలీ నైస్ స్లైడ్స్, న్యాచురల్ స్లైడ్స్. సో విల్ సీ ఆఫ్టర్ గోయింగ్ దేర్ హౌ ఇట్ గోస్. గైస్, సో ఇప్పుడు కేదార్కాంత బేస్ క్యాంప్ రీచ్ అయ్యాము. మా లంచ్ అయిపోయింది. సో వీఆర్ అసెండింగ్ డౌన్ టు జుడాకా తాలాబ్. అక్కడే నైట్ స్టే చేస్తాము. ఇట్స్ అరౌండ్ 4 o'clock, 4:30 నౌ. సో కిందికి వెళ్ళడానికి 2 hours, ప్రాబబ్లీ బై 6 వెళ్ళిపోతాం కిందకి. Took off in paradise. I landed in the jungle. And I spent the whole time watching my back. I see a color in the morning sun, somewhere over the ocean. సో లాస్ట్ డే ఆఫ్ ద ట్రెక్ కిందకి డిసెండ్ చేస్తున్నాము సాంక్రీ. ఇట్స్ అరౌండ్ 9:30. వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్, పోహా ఇంకా ప్యాన్ కేక్స్ ఇచ్చారు. సో డిసెండ్ విల్ బి అరౌండ్ 2 hours ఫ్రమ్ నౌ. కిందకి వెళ్తాము అండ్ టుడే ఇస్ 31st. సో ఏదైనా ప్లాన్ చేస్తాము, పార్టీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ టు డూ దేర్. సో distance should be pretty okay. It's around 3 kilometers. So probably 2 to 2.5 hours లో కిందకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. Let's say everybody are happy that they are going down, and some of them are feeling sad that they have completed the trek and they want more. So altogether this is the last day of the trek, and we would be getting down to the base camp Sankri. I see nobody go anymore. And colors start to bleed on the floor. So flow through, be strong, go girl. I see nobody Yo guys, welcome back. So కిందకి డిసెండ్ చేసేసాము. వి టుక్ అరౌండ్ 3 hours టు కమ్ డౌన్. సో 9:30కి స్టార్ట్ చేసాము, 12:30కి వచ్చేసాము. వీఆర్ ఇన్ సాంక్రీ విలేజ్. సో బ్యాక్ టు వేర్ వి స్టేడ్ ది అదర్ నైట్. సో నా కొద్దిసేపు అయిన తర్వాత లంచ్ ఇస్తారు. సో లంచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కెఫే ఉందంట, నా అని. సో అక్కడికి వెళ్ళి బేసిక్ ఏంటంటే అక్కడ వైఫై ఫ్రీ ఇస్తారు. సో ఆ ఫ్రీ వైఫై తీసుకొని పీపుల్ విల్ కనెక్ట్ అండ్ దెన్ ఫోటో. సో అక్కడికి వెళ్ళి వైఫై కనెక్ట్ చేసుకొని ఇంకా పీపుల్ విల్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్, జెట్ కంటిన్యూ టు ది ఫోన్స్. సో నేనైతే బేసిక్గా ఫుడ్ కోసం వెళ్తాను అక్కడికి. చూద్దాము, చాలా రోజులు. ఇట్స్ బీన్ 7 days దట్ ఐ హ్యావెంట్ హ్యాడ్ సమ్ గుడ్ ఫుడ్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది రైస్, దాల్, పోహా ఇలాంటివే ఇస్తారు. అండ్ ఉప్పు కారం కూడా సరిగ్గా వేయరు. సో కొంచెం కష్టము తినడానికి. సో విల్ గో దేర్ నౌ. అండ్ ఇవాళ బీయింగ్ 31st నైట్ ఏదైనా ప్లాన్ చేద్దాము అని అనుకుంటున్నాము. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
ट्रैक के हैंडसम लीडर है और ये दूसरे वाले हैंडसम लीडर इधर है हिमाचल से आए यहाँ पे ट्रैक करने के लिए మోస్ట్ అగ్లీస్ట్ లీడర్ ఇంకా ఈయన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీ అందరికి బాగా అనిపిస్తుంది హ్యాండ్సమ్ బాయ్ ఎవరైనా ఎలిజిబుల్ బ్యాచులర్ ఒక సింగర్ లాగా సిద్ శ్రీరామ్ పాటలు బాగా పాడతాడు గౌరవ్ 5 నిమిషాలు బయట వదిలేశారు గడ్డ కట్టిపోయింది